అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ అండి. ప్రెజెంట్ అయితే నేనైతే మీకు డ్రాగన్ ఫ్రూట్స్ ఉంటాయి కదండి. ఆ మొక్కలు ఏ విధంగా వేస్తారు, ఆ పోల్స్ ఏ విధంగా పాతుంటారు. ఎన్ఆర్జీఎస్ తరపున అయితే ఈ సంవత్సరం అయితే మా గ్రామంలో అయితే ఒక రైతుకైతే ఈ డ్రాగన్ ఫ్రూట్స్ మొక్కలు ఇవ్వడం అంటూ జరిగింది. పంచాయతీకి అయితే 4 పేర్లు వచ్చాయండి. ఒకటి మా ఊరికి వచ్చింది, మిగతా 3 అయితే వేరే గ్రామాలకైతే రావడం అంటూ జరిగింది. మహోగని మొక్కలు, సిల్వర్ మొక్కలు అయితే మా ఊర్లో ఒక 15 మంది పేర్లకైతే ఇవ్వడం అంటూ జరిగింది. ఎందుకంటే ల్యాండ్ ఖాళీగా ఉన్న వాళ్ళైతే మొక్కలు పెట్టుకోవడం అంటూ జరిగింది. పెట్టుకున్న ప్రతి ఒక్కరికైతే ఈ మొక్కలైతే ఇవ్వడం అంటూ జరిగింది. సిల్వర్ మొక్కలు నాటుతున్నప్పుడు కూడా మీకైతే వీడియోస్ చేసి పెట్టాను కదండి, మీరు చూసి ఉంటారు. ఇప్పుడైతే ఈ డ్రాగన్ ఫ్రూట్స్ మొక్కలు ఏ విధంగా వేసినారు, ఎకరానికి ఎన్ని మొక్కలు వేసినారు అన్నది కూడా నేనైతే మీకైతే చూపిస్తానండి. ఆ డ్రాగన్ ఫ్రూట్స్ వేసినటువంటి ప్రదేశం దగ్గరికి ఉన్నామండి. చూడండి వెనకంతా పోల్స్ అండి. ఫ్రెండ్స్ ఈ పోల్స్ ఎంత గ్యాప్లో వేశారు, ఒక పోల్స్కి వచ్చేసరికి ఎన్ని మొక్కలు వేశారు అన్నది అయితే నేనైతే మీకైతే పూర్తిగా చూపించబోతున్నానండి. ఫ్రెండ్స్ నా వీడియో చూసే ముందు అయితే ఒక లైక్ మాత్రం చేయడం మాత్రం మర్చిపోద్దండి. నచ్చితే మీకు ఎలా ఉందన్నది వీడియోలో కామెంట్ సెక్షన్లో మాత్రం తెలియజేయడం మాత్రం మర్చిపోద్దండి. ఏ విధంగా వేసినారు అన్నది అయితే మీకైతే ఇప్పుడైతే చూపించబోతున్నానండి. సరేనా? కనిపిస్తున్నాయి కదండి, ఇవన్నీ ఫోల్స్ అన్నమాట. ఫోల్స్ అయితే వేసినారండి. ఫ్రెండ్స్ ఇంత దూరంలో వేసారండి. చూడండి మ్యాక్సిమం 2.5 మీటర్ ఉండొచ్చండి ఈ వేసినటువంటి ఫోల్స్. నేను కూడా వేసేటప్పుడు అయితే రాలేదండి. చూడండి ఈ విధంగా వేసారన్నమాట. ఈ మొక్క నుండి ఆ మొక్కకి గేప్ అన్నమాట. ఎందుకంటే మొక్కకి ఒక ఫోల్కి వచ్చేసరికి చూడండి 4 మొక్కలు వేసారండి. ఇటువైపు 2 ఉన్నాయి, ఇవో 4 అన్నమాట. ఇవి ఒక 2, మళ్ళీ యువతల వైపు ఒక 2 ఉన్నాయండి. చూడండి ఫ్రెండ్స్ ఈ మొక్కలు ఎదిగిన తర్వాత ఏం చేస్తారంటే ఇలా కట్టుకొని పైకి వెళ్తుంది అన్నమాట. ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఇక్కడైతే ఒక టైర్లా వేసుకుంటారు. టైర్లో వేసుకున్న తర్వాత టైర్ లోపల నుండి వచ్చిన తర్వాత ఇలాగా జుబురుమన అయితే ఆ కొమ్మలటి ఉంటాయి కదండి, ఇవి డ్రాగన్ ఫ్రూట్స్ మరి కొమ్మలు అయితే ఇలా పాకుతాయి అన్నమాట. ఈ విధంగా ఫోల్స్ అయితే వేసారండి. చూడండి చూడండి ఇవ్వండి మీకు కనిపిస్తున్నాయి. ప్రతి ఫోల్కి అయితే 4 మొక్కలు వేసినారండి. చూడండి చాలా చక్కగా అయితే వేయడం అంటే జరిగింది. చూడండి ఇక్కడైతే మొక్కలు అయితే పడిపోయినాయండి. కొంచెము ఎక్కువగా పొడవాటి మొక్కలు వేయడం వల్ల అయితే పడిపోయినాయండి. చూడండి ఈ విధంగా చేసి అయితే ఎక్కిస్తారండి. ఇలా ఇవి పైన ఎక్కి ఇక్కడ దాకా వచ్చే వరకు అయితే వీటి కట్టుకొని పైన తెస్తారు. తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మరి 4 ఐరన్ పుల్లల్లా చేసి అయితే కట్టుకొని అయితే టైర్ ఇక్కడ పైన పెట్టిన తర్వాత పైన ఇలా జుబురుమని వస్తుంది అనమాట. చూడండి ఇది మొత్తము సుమారు ఎకరానికి అయితే 200 ఫోల్స్ ఇచ్చారండి. చూడండి ఇవన్నీ ఇది మొత్తం ఎకరము వేసారండి. మొత్తం ఈ ల్యాండ్ అంతా సుమారు ఎకరానికి అయితే వేసినారండి డ్రాగన్ ఫ్రూట్స్ అయితే. ఎప్పుడు కూడా అయితే మా చుట్టుపక్కల మా మండలంకి అయితే ఇదే మొదటిసారి అన్నమాట వేయడము డ్రాగన్ ఫ్రూట్స్ అన్నమాట. నెక్స్ట్ కూడా ఇస్తామనేసి అంటున్నారు. చూడండి ఈ విధంగా చేసి అయితే మొత్తం మట్టి అయితే ఇలాగా గుబురుగా చేసి మొత్తం ఈ సైడ్ మట్టి అంతా తీసి అక్కడ పెట్టేసి 4 వైపులు అయితే వేయడం అంటే జరిగింది. చూడండి మొక్కలు ఈ విధంగా ఉన్నాయి, బాగున్నాయి కదండి. ఇక్కడైతే మొక్కలు వేయడానికి వచ్చిన వాళ్ళైతే ఇక్కడ టీ పెట్టుకున్నారేమో, చాయ్ పెట్టుకుని అయితే ఇక్కడ చూడండి ఈ విధంగా పెట్టుకున్నారండి. చూడండి పళ్ళు ఏ విధంగా కాస్తాయి అన్నది కూడా నేనైతే మీకైతే చూపిస్తానండి. పళ్ళు కాసిన తర్వాత చూడండి ఇవ్వండి ఈ విధంగా ఉందండి. ఇది మొత్తం అన్నమాట. చూడండి ఇదిగో ఇచ్చినటువంటి కొన్ని ఫోల్స్ అయితే విరిగిపోయాయండి. కొన్ని 2 ఫోల్స్ విరిగిపోయినాయి. ఎందుకంటే కొన్ని ఫోల్స్ ఖరాబ్ అవుతాయి మరి తెచ్చినప్పుడు. చూడండి ఇది ఒక ఫోల్ అయితే ఖరాబ్ అయిపోయింది. ఎందుకంటే కొన్ని తెచ్చినప్పుడు మరి బండిలోనే ఉతికేసి ఉంటాయి కదా, అలాంటప్పుడు అయితే కొన్ని అయితే విరిగిపోయి ఉంటాయి. చూడండి ఈ బుట్టలు ఉంటాయి కదండి, కవర్లు, ఈ చిన్న బుట్టల కాడ అయితే పెట్టేసి అయితే ఇచ్చారండి. చూడండి మట్టి కూడా అంత ఎక్కువ లేదండి, బరువు కూడా లేదు, చిన్నవి అన్నమాట. చూడండి చిన్న బుట్టకి ఈ బుట్టకి అయితే అవి ఉండే అన్నమాట. ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్స్ మొక్కలు ఇక్కడ అన్నమాట, ఇక్కడే పెంచి ఎన్ఆర్జీఎస్ తరపున వాళ్ళైతే ఇవ్వడం అంటూ జరిగింది. చూడండి ఇచ్చారు. ఇదిగో ఇచ్చిన తర్వాత అయితే ఈ విధంగా అయితే మా గ్రామంలో అయితే ఒక రైతు అయితే వేసిన్నారండి. ఇదిగో చూపిస్తాను. ఇంకా ఇవన్నీ పోల్స్ అన్నమాట. చూడండి ఇవన్నీ పోల్సే. చూడండి సుమారుగా 200 పోల్స్ అన్నమాట. సుమారుగా 200 పోల్స్ అండి. ఇవన్నీ వేసుకున్నారన్నమాట ఒక రైతు అన్నమాట. మాకు కూడా ఇచ్చారండి సిల్వర్ మొక్కలు, మహాగని మొక్కలు అయితే మేము కూడా ఇలాగే వేసాము. ఇది మరి మొత్తము ఈ పని చేసినందుకు, ఈ ఫోల్స్ పాతినందుకు, ఈ మొక్కలు వేసినందుకు ఎన్ఆర్జీఎస్ తరపున వారైతే మస్టర్లు కల్పించారన్నమాట. ఆ మస్టర్లు ఈ ఎకరానికి పని చేయడానికి, ఈ మొక్కలు ఫోల్స్ వేయడానికి, ఈ మొక్కలు వేయడానికి మొత్తం 100 మస్టర్లు అయితే ఇచ్చారండి. ఇక్కడైతే ఎవరైతే 100 మస్టర్లు ఉంటాయి కదండి, అవి మన ఎన్ఆర్జీఎస్ తరపున వెళ్తున్నటువంటి రైతులు అయితే మా పని చేసిన వాళ్ళైతే మరి పేమెంట్ల వారికి అయితే రాసుకుని అయితే పెట్టడం అంటే జరుగుతుంది అనమాట. 100 మస్టర్లకు అయితే ఈ మొత్తం పని అంటూ చేయించడం అంటే జరిగింది. చూడండి ఎంత చక్కగా అయితే ఉపాధి కల్పించి అయితే ఈ విధంగా ఎన్ఆర్జీఎస్ తరపున అయితే ఇలాంటి
మొక్కలైతే ఇచ్చినారండి చూడండి. అలాగే మాకు కూడా ఇచ్చారు సిల్వర్ మొక్కలు, అలాగే మహాగని మొక్కలు అయితే ఇచ్చారండి. నేనైతే 2 ఎకరాలకి పెట్టుకున్నాను. సిల్వర్ మొక్కలు, మహాగని మొక్కలు కలిపి 1 ఎకరానికి ఇచ్చారు. అలాగే సిల్వర్ మొక్కలు, మహాగని మొక్కలు కలిపి ఇంకో ఎకరం అన్నమాట. 2 ఎకరాలు అయితే మా నాన్నకు ఒక పేరు, నాకు పేరు ఇచ్చారండి. ఆ మొక్కలు కూడా చాలా బాగున్నాయి. మహాగని మొక్కలకైతే కొన్ని చెదపురుగుల చెద కొన్ని మొక్కలకైతే తినేయడం అంటూ జరిగింది. మరి ఈ మొక్కలైతే చాలా బాగున్నాయి. ఈ మొక్కలైతే ఏ డ్రాగన్ ఫ్రూట్స్ మొక్కలైతే ఒకటి కూడా పాడవ్వలేదండి. చూడండి ఎంత బాగున్నాయో. ఈ మొత్తం అయితే ఇచ్చినక్కడ నుండి పాతినక్కడ కూడా ఏం పాడవ్వలేదు. మాకు ఇచ్చినటువంటి మొక్కలు సిల్వర్ మొక్కలు అయితే బాగానే ఉన్నాయి, కానీ మహాగని మొక్కలు అయితే కొన్ని మహాగని మొక్కలకే కొంచెం చెద ఉన్నమాట, మొదలు తినేసి పాడైపోవడం అంటూ జరిగింది. సిల్వర్ మొక్కలు అయితే అంతగా ఏం పాడవ్వలేదు. ఈ మహాగని మొక్కలే కొద్దిగా పాడైపోయిందండి. ఈ డ్రాగన్ ఫ్రూట్స్ అనేవి చాలా రేట్ అండి. మేము బయట చూడడం తప్ప కానీ ఎప్పుడైతే కొనుక్కొని తినలేదు. ఒక పండు వచ్చేసరికి ఆ కేజీ ఉంటుంది. ఆ పండు మాకైతే పండు అడిగామండి చింతపల్లిలోని. ఒక పండు వచ్చేసరికి 100 రూపాయలు అనేసి అంటున్నారు అన్నమాట. చాలా రేటు డ్రాగన్ ఫ్రూట్స్ అయితే చాలా రేటు. మరి మీ ప్రాంతాల్లోని డ్రాగన్ ఫ్రూట్స్ మొక్కలు వేసినారా? వేసింటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరి ఇవైతే పండు అయితే చాలా రేటు 100 రూపాయలు. మేమైతే అడిగామండి. ఎప్పుడు కూడా తినలేదు, ఎందుకంటే బయట కొనుక్కున్నవి వాడిపోయి ఉంటాయి. ఎప్పుడైతే చెట్టు కాడ పండినటువంటి పండు అయితే వెంటనే కోసుకున్న తింటే అయితే చాలా ఫ్రెష్గా ఉంటాయి కాబట్టి బాగుంటాయి. మరి వీటి వల్ల చాలా లాభాలు ఉన్నాయి. బ్లడ్ ఇవన్నీ పెరిగే అవకాశం ఉందంట అంటుంటారు. బహుశా ఈ పళ్ళు తినడం వల్ల కూడా ఆరోగ్యానికి చాలా మంచిదంట. చూసారు కదా ఫ్రెండ్స్, వీడియో ఏ విధంగా అనిపించిందో కామెంట్ సెక్షన్లో మాత్రం తెలియజేయడం మాత్రం మర్చిపోద్దండి. ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాలు మీ కామెంట్లు ద్వారా తెలియపరుస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇలాంటి మరెన్నో వీడియోలు మీ ముందుకైతే తీసుకురావడానికి అయితే ప్రయత్నం చేస్తున్నానండి. నా ఛానల్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి, అలాగే సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఎలా నాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. సరే బాయ్, మరి నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.